హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన విద్య. ఈరోజు మనం డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఏదైతే ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయో ఫిబ్రవరి 25, 2021 ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే మనం డిస్కస్ చేద్దామండి. సో టాపిక్లో వెళ్ళిపోదాము. సో ఇక టాపిక్లోకి వెళ్ళే ముందు ఎస్టర్డేస్ క్వశ్చన్స్ అయితే ఉండాలి, లాస్ట్ వీడియో చేసిన క్వశ్చన్స్ అయితే వాటికైతే ఆన్సర్స్ అయితే ఒకసారి చూద్దామండి. విచ్ సిటీ ఈజ్ నోన్ యాజ్ ఆరెంజ్ సిటీ? సో ఆరెంజ్ సిటీ అనేది ఏ సిటీకి నేమ్ అండి? నాగ్పూర్ అండి. సో ఇక్కడ నాగ్పూర్ వచ్చేసి ఆరెంజెస్కి ఫేమస్ అండి. నాగ్పూర్ ఎక్కడ ఉందంటే మహారాష్ట్రలో అయితే ఉండడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇన్ వరల్డ్ విచ్ సిటీ ఈజ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ కాఫీ? ఇక్కడ సిటీ కదండి, కంట్రీ అండి. సో ఇక్కడ కంట్రీ చేసుకోండి. కంట్రీ ఏది ఎక్కువ కాఫీ ప్రొడ్యూస్ చేస్తుంది అంటే బ్రెజిల్ అయితే ఆన్సర్ అండి. సో ఇంకా బ్రెజిల్ ఏమేమి ఉత్పత్తి చేస్తుందో చూద్దాం మనం ఒకసారి. ఆల్రెడీ లాస్ట్ వీడియోలో మనం చూసుకున్నాము. కాఫీ అయితే బ్రెజిల్ అండి. బ్రెజిల్ అయితే ఇంకేం ప్రొడ్యూస్ చేస్తుంది? ఆరెంజెస్ని, షుగర్ కేన్ అయితే ప్రొడ్యూస్ చేయడం అయితే జరుగుతుందండి. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి క్యాపిటల్ సిటీ ఆఫ్ మయన్మార్. మయన్మార్ కంట్రీ యొక్క క్యాపిటల్ సిటీ ఏంటి? సో మయన్మార్ యొక్క క్యాపిటల్ సిటీ వచ్చేసి నైపైటా అండి. నైపైటా అయితే మయన్మార్ యొక్క క్యాపిటల్ సిటీ. సో టుడే క్వశ్చన్స్ అయితే మనం చూసుకుందాము. వేర్ ఈస్ కాంచన్జంగా నేషనల్ పార్క్ లొకేటెడ్? సో కాంచన్జంగా నేషనల్ పార్క్ అనేది ఎక్కడ ఉంది అయితే క్వశ్చన్. సో దానికి ఆన్సర్ చేయండి కామెంట్ సెక్షన్లో. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఇన్ ఇండియా విచ్ స్టేట్ ఈజ్ నోన్ యాజ్ ల్యాండ్ ఆఫ్ రైజింగ్ సన్? ల్యాండ్ ఆఫ్ రైజింగ్ సన్ అనే పేరు ఏ రాష్ట్రానికి అయితే ఉంది అనేది అయితే సెకండ్ క్వశ్చన్ అయితే అవ్వడం జరిగిందండి. సో థర్డ్ క్వశ్చన్ వచ్చేసి హూ ఈజ్ ప్రజెంట్ తెలంగాణ గవర్నర్? ప్రజెంట్ తెలంగాణ గవర్నర్ అయితే ఎవరు అనేది అయితే క్వశ్చన్ అండి. సో ఈ క్వశ్చన్స్ని అయితే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ తప్పకుండా చేయండి. సో థ్యాంక్ యూ అండి, చాలా బాగా హెల్ప్ చేస్తున్నందుకు. కామెంట్ సెక్షన్లో అయితే మంచి ఫీడ్బ్యాక్ అయితే ఇస్తున్నారు. థ్యాంక్ యూ. సో మనం టాపిక్లో వెళ్ళిపోదాం. టాపిక్లో వెళ్ళే ముందు ఈ వీడియోని అయితే అందరు లైక్ చేయండి. సో టాపిక్లో వెళ్ళిపోదాం. సో ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఆసియాలోనే అతిపెద్ద పశువుల ఉద్యానవనంను ప్రారంభించిన తమిళనాడు ప్రభుత్వం. సో మన ఏషియా కాంటినెంట్లోనే అతిపెద్ద పశువుల ఉద్యానవనం అయితే తమిళనాడు ప్రభుత్వం అయితే స్టార్ట్ చేసిందండి. ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉంది, అదైతే మనం ఒకసారి చెక్ చేద్దాము. ఆసియాలోని అతిపెద్ద పశువుల పార్క్ సేలం జిల్లాలోని తలైవాసాల్ అనే అడ్వాన్స్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఇంటిగ్రేట్ రీసెర్చ్ ఆన్ లైవ్ స్టాక్ అండ్ యానిమల్ సైన్సెస్ ఎయిర్లాస్ను తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎడపాటి పళనిస్వామి. సో ఇక్కడ మన తమిళనాడు ముఖ్యమంత్రి ఎవరు అంటే పళనిస్వామి గారు అయితే ఆన్సర్ అండి. సో 1023 కోట్ల రూపాయల వ్యయంతో దీనిని నిర్మించారు. ప్రస్తుతం ఉన్న అన్య దేశ జాతి నుంచి ఎక్కువ పాలు పొందడానికి రైతులకు సహాయం చేసే ప్రయత్నంలో రాష్ట్ర ప్రభుత్వం ఘనీభవించిన వీర్య కేంద్రం ఏర్పాటు చేయడం అయితే జరిగిందండి. ఇది దేశీయ మరియు క్రాస్ బెడ్ ఆవులను అధికంగా పాలను ఉత్పత్తి చేయడం అయితే జరుగుతుంది. సో ఇదండి ఈ టాపిక్ అయితే మనం క్విక్ రివ్యూ అయితే చూసుకుందాం మనం ఒకసారి. ఆసియాలోని అతిపెద్ద పశువుల ఉద్యానవనంని ఏ రాష్ట్రం ప్రారంభించిందంటే మనం తమిళనాడు అయితే ఆన్సర్ చేయాల్సి ఉంటుందండి. ఎప్పుడండి? ఫిబ్రవరి 25 అండి. సో ఇక్కడ తమిళనాడు టాపిక్ వచ్చింది కాబట్టి తమిళనాడు ఫార్మేషన్ డే అయితే చూసుకుందామండి. తమిళనాడు స్టేట్ ఫార్మేషన్ డే అయితే 26 జనవరి 1950. 26 జనవరి 1950 ఇదైతే ఆన్సర్ అండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం గవర్నర్ సీఎం అయితే చూసుకున్నామండి. ఎవరు? పళనిస్వామి గారు అయితే. నెక్స్ట్ వచ్చేసి గవర్నర్ చూద్దామండి. తమిళనాడు యొక్క గవర్నర్ చూద్దాము. ఎవరంటే బన్వరీలాల్ పురోహిత్ గారు అయితే తమిళనాడు యొక్క గవర్నర్. నెక్స్ట్ వచ్చేసి మనకు తమిళనాడు క్యాపిటల్ అండి. తమిళనాడు క్యాపిటల్ వచ్చేసి చెన్నై అండి, మనకు తెలిసిందే. సో తమిళనాడు క్యాపిటల్ వచ్చేసి చెన్నై కాబట్టి చెన్నైకి మనకి నిక్ నేమ్స్ ఉన్నాయండి. చెన్నై సిటీకి నిక్ నేమ్స్ ఉన్నాయి. ఇంపార్టెంట్ అయితే మనం ఒక్కసారి రివైజ్ చేసుకుందాము. అదేంటి అంటే చెన్నై వచ్చేసి హెల్త్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని అయితే అనడం జరుగుతుంది. తమిళనాడులోని చెన్నైని అయితే మనం హెల్త్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని అయితే అంటాము. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా చెన్నైని ఇంకేమంటారు? గేట్వే ఆఫ్ సౌత్ ఇండియా అని కూడా అంటారు తమిళనాడులోని చెన్నై నగరాన్ని. సో నెక్స్ట్ వచ్చేసి తమిళనాడులో కోయంబత్తూర్ అనే కూడా ఫేమస్ సిటీ ఉందండి. కోయంబత్తూర్ అనేది తమిళనాడులో ఫేమస్ సిటీ. దానికి వచ్చే నిక్ నేమ్స్ అయితే మనం ఒకసారి చూసుకుందాము. టెక్స్టైల్ సిటీ ఆఫ్ ఇండియా అని అడిగిన కోయంబత్తూర్ అయితే మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. కోయంబత్తూర్కి ఇంకా నిక్ నేమ్ ఉంది, ఇంపార్టెంట్ నిక్ నేమ్ మాంచెస్టర్ ఆఫ్ సౌత్ ఇండియా అనేది కూడా తమిళనాడులోని కోయంబత్తూర్కి నిక్ నేమ్ అండి. సో ఇదండి టాపిక్.
చాలా బిట్స్ అయితే కవర్ అయ్యాయి. సో నెక్స్ట్ టాపిక్లో వెళ్ళిపోదాము. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్పోర్ట్ ఆర్గనైజేషన్ FIEO అధ్యక్షునిగా ఏ శక్తి వెల్ని నియామకమయ్యారండి. సో ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్పోర్ట్ ఆర్గనైజేషన్ FIEOకి పద్మశ్రీ డాక్టర్ ఏ శక్తి వేల్ను అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకుంది. తమిళనాడులోని తిరువూర్లో యొక్క గ్రూప్ ఆఫ్ కంపెనీస్ యజమానిగా మరియు వ్యవస్థాపకుడు మరియు ప్రస్తుతం ఎప్పెరాల్ ఎక్స్పోర్ట్ ప్రమోషనల్ కౌన్సిల్ AEPC చైర్మన్ ముంబైకి చెందిన వ్యాపారవేత్త శరత్ కుమార్ షార్ట్ కట్ ఎస్కే అండి. తర్వాత ఆయన స్థానంలో అయితే నియమించబడ్డారు. సో ఇంతకుముందు అయితే శరత్ కుమార్ గారు అయితే ఉండడం జరిగింది. ఈయన ప్లేస్లో అయితే FIEO ఆర్గనైజేషన్కి అధ్యక్షుడిగా అయితే ఏ శక్తివేల్ గారు అయితే నియమించబడ్డాడు. సో ఇదండి ఈ టాపిక్ అయితే మనం ఒకసారి క్విక్ రివ్యూ అయితే చూసుకుందామండి. సో ఏమిటి అంటే ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్పోర్ట్ ఆర్గనైజేషన్కి అధ్యక్షుడిగా ఎవరు అంటే మనకు ఏ శక్తివేల్ అయితే నియమించబడ్డారు. సో ఎప్పుడు అంటే ఫిబ్రవరి 25 అండి. ఇక్కడ మనం ఇమేజ్లో చూస్తున్నాం, ఒకసారి చూడండి ఇమేజ్. ఇదండి ఈ టాపిక్ ఇన్ఫర్మేషన్. సో నెక్స్ట్ టాపిక్లో వెళ్ళిపోదాం. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి భారత్ నుంచి కోవాక్సిన్ టీకాలను స్వీకరించిన తొలి ఆఫ్రికా దేశం ఘనా. సో భారత్లోని పూణే ఎక్కడ ఉందండి, మహారాష్ట్ర. సీరం ఇన్స్టిట్యూట్ను తయారు చేసిన కోవిషీల్డ్ కోవిడ్ వ్యాక్సిన్ను 6 లక్షల డోసులకు ఘనా దేశానికి చేరుకున్నాయి. నిరుపేద దేశాలు కరోనా టీకా లభ్యమయ్యేలా ఐక్యరాజ్య సమితి ప్రవేశపెట్టిన కోవాక్స్ కార్యక్రమంలో భాగంగా ఈ టీకా డోసులను పంపించారు. కోవాక్స్ కార్యక్రమం కింద కరోనా టీకా లభించే తొలి దేశం ఘనాయే. సో ఘనా అనేది ఒక కంట్రీ అండి. యూనిసెఫ్ మనకు చాలా రిపీట్ అవుతుంది. యూనిసెఫ్ ఆర్డర్ చేసిన ఈ కరోనా టీకాలు డోసులను అంతర్జాతీయ విమానాశ్రయంకు ఫిబ్రవరి 24న చేరుకున్నాయి. కోవాక్స్ కార్యక్రమంలో భాగస్వాములైన 92 దేశాలలో ఘనా కూడా ఉంది. ఘనా జనాభా ఇప్పటికీ 3 కోట్లు ఉంది. కాగా ఆ దేశంలో ఇప్పటి వరకు 81,000 కోవిడ్ కేసులు రాగా దాని వలన 6,000 మరణాలు అయితే సంభవించడం అయితే జరిగింది. సో ఇదండి ఈ టాపిక్ అయితే మనం అయితే ఒకసారి క్విక్ రివ్యూ అయితే చూసుకుందామండి. సో ఏమిటి అంటే భారత్ నుంచి కోవాక్సిన్ టీకాలను స్వీకరించిన తొలి ఆఫ్రికా దేశం ఏది అంటే ఘనా అయితే మనం ఆన్సర్ చేయాల్సి. సో ఇక్కడ ఆఫ్రికా కంట్రీ కాంటినెంట్ యొక్క దేశం ఘనా అండి. దీనికైతే మనం స్ట్రాటజిక్ పాయింట్లో ఏవైతే ఇంపార్టెంట్ ఉన్నాయో వాటిని అయితే ఒకసారి మనం డిస్కస్ చేద్దాము. సో ఘనా క్యాపిటల్ వచ్చేసి అక్రా అండి. ఘనా క్యాపిటల్ వచ్చేసి అక్రా. సో నెక్స్ట్ వచ్చేసి ఘనా కరెన్సీ అండి. ఘనా కరెన్సీ వచ్చేసి గనేనియన్ CD అయితే మనం ఘనా యొక్క కరెన్సీ అయితే అవుతుందండి. సో ఇదండి ఈ టాపిక్ ఇన్ఫర్మేషన్. సో నెక్స్ట్ టాపిక్లో చూద్దాం ఒకసారి. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి దాదాసాహెబ్ ఫాల్కే చలనచిత్రోత్సవంలో ఉత్తమ నటుడి అవార్డు గెలుచుకున్న అక్షయ్ కుమార్ గారు అయితే ఉత్తమ నటుడు అవార్డు అయితే గెలుచుకోవడం జరిగింది. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ దాన్ని అయితే ఒకసారి మనం క్రాస్ చెక్ చేసుకుందాము. టెలివిజన్, చలనచిత్రం మరియు సంగీతంలో అత్యుత్తమైన వారిని గౌరవించినందుకు దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అవార్డ్స్ను ఇక్కడ ఏంటంటే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అవార్డ్స్ 2021 ఫిబ్రవరి 2021న ప్రకటించడం అయితే జరిగిందండి. కాగా ఈ సంవత్సరం పురస్కారాలతో OTT వర్గం కూడా దానిలో పెరుగుతున్న ప్రజాదరణ మరియు వేదికపై ప్రదర్శించిన అపారమైన ప్రతిభను దృష్టిలో ఉంచుకొని ఈ అవార్డులను ప్రకటించింది. విజేతలను వారి యొక్క విభిన్న జాబితాలో దీపికా పడుకొనే, సుష్మితా సేన్, అక్షయ్ కుమార్ వంటి పేర్లు కనిపించాయి. మరియు రాధికా మదన్ వంటి సినీ పరిశ్రమలో కొత్తగా గుర్తింపు పొందడానికి మార్గం సుగమం చేసింది. దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుట్ గారు అయితే చనిపోవడం జరిగింది కదండి. ఆయనకైతే ఇటీవల విడుదలైన దిల్ బెచారా చిత్రంలో అయితే క్రిటిక్స్ ఉత్తమ నటుడు అవార్డు అయితే లభించడం జరిగింది. ఎవరికి అంటే సుశాంత్ సింగ్ రాజ్పుట్ గారికి అయితే క్రిటిక్స్ ఉత్తమ నటుడు అవార్డు అయితే రావడం జరిగింది. సో ఇదండి ఈ టాపిక్. దీనికైతే ఒకసారి మనం క్విక్ రివ్యూ చూసుకుందాము. ఏంటి అంటే దాదాసాహెబ్ ఫాల్కే చలనచిత్రోత్సవంలో ఉత్తమ నటుడి అవార్డు గెలుచుకున్న అక్షయ్ కుమార్ గారు అయితే మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుందండి. సో ఇదండి టాపిక్. సో ఇక్కడ టాపిక్లో ఏమేమి ఇంపార్టెంట్ ఉన్నాయో వాటిని అయితే ఒకసారి మనం చెక్ చేద్దామండి. సుశాంత్ సింగ్ రాజ్పుట్ గారికి అయితే దిల్ బచారా మూవీలో క్రిటిక్స్ ఉత్తమ నటుడు అవార్డు అయితే లభించడం జరిగిందండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ OTT అని వచ్చేదండి. సో OTT అంటే ఓవర్ ది టాప్. OTT అబ్రివేషన్ వచ్చేసి ఓవర్ ది టాప్ అండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా వీళ్ళందరూ పాల్గొన్నారు, కాకపోతే మనకి అక్షయ్ కుమార్కి అయితే అవార్డు రావడం జరిగింది. సో ఇక్కడ మనం దాదాసాహెబ్ ఫాల్కే
ఎవరు అయితే చూద్దామండి. సో దాదాసాహెబ్ ఫాల్కే అని వచ్చేసి ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమా అని కూడా అంటారు. దాదాసాహెబ్ ఫాల్కేని ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమా అని కూడా అంటారండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం 2021లో అక్షయ్ కుమార్కి అయితే రావడం జరిగింది. సో ఇంకా 2019లో ఇంకా 2020లో ఎవరికి వచ్చాయి అయితే మనం ఒక్కసారి రివైజ్ చేసుకుందాము. సో 2019లో వచ్చేసి అమితాబ్ బచ్చన్కి అయితే రావడం జరిగింది. ఏంటిది అంటే దాదాసాహెబ్ ఫాల్కే 2019 వచ్చేసి అమితాబ్ బచ్చన్కి అయితే రావడం జరిగిందండి. సో 2020కి అయితే ధనుష్ కే రాజాకి అయితే రావడం జరిగింది. సో దాదాసాహెబ్ ఫాల్కే 2021 అక్షయ్ కుమార్కి అయితే రావడం జరిగింది. ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తున్నా, 2019 వచ్చేసి అమితాబ్ బచ్చన్ గారికి అయితే రావడం జరిగింది. 2020కి వచ్చేసి ధనుష్ కే రాజా గారికి అయితే రావడం జరిగింది. 2021 అక్షయ్ కుమార్కి అయితే తీసుకోవడం అయితే జరిగింది. సో ఇదండి ఈ టాపిక్. సో నెక్స్ట్ టాపిక్లో చూద్దాము. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా TTFI అధ్యక్షుడిగా దుష్యంత్ చౌతాలా తిరిగి నియామకమయ్యారండి. సో ఇదండి ఇన్ఫర్మేషన్. సో దీనికి ఒక చిన్న ఉంది ఇన్ఫర్మేషన్, అదైతే చూద్దాము. దుష్యంత్ చౌతాలా 4 ఏళ్ల కాలానికి టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా TTFI సంఘానికి అధ్యక్షుడిగా తిరిగి ఎన్నికయ్యారు. ఫిబ్రవరి 24, 2021 TTFI యొక్క 84వ వార్షిక సమావేశంలో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రస్తుత హర్యానా ఉప ముఖ్యమంత్రి కూడా ఆయన పనిచేస్తున్నారు. 32 ఏళ్ల ఈ వ్యక్తి మొదటిసారిగా TTFI అధ్యక్షుడిగా 2017 జనవరిలో ఎన్నికయ్యారండి. TTFI చరిత్ర అతిపిన్న వయస్కుడైన వ్యక్తిగా నిలవడం జరిగింది. సో ఇప్పుడైతే మళ్ళీ ఎన్నికయ్యారు. 2017లో ఫస్ట్ ఎన్నిక కావడం జరిగింది. తర్వాత 2021లో అయితే మళ్ళీ ఎన్నుకున్నారు. సో ఇదండి టాపిక్. దీనికైతే క్విక్ రివ్యూ ఉంది, ఒకసారి మనం చూద్దాము. టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా TTFI, టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా. దీని అబ్రివేషన్ ఒకసారి గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. దుష్యంత్ చౌతాలా. సో ఎవరు దుష్యంత్ చౌతాలా? ఎక్కడ అంటే హర్యానా. ఎప్పుడు అంటే ఫిబ్రవరి 25. సో ఇదండి ఈ టాపిక్. టేబుల్ టెన్నిస్ టాపిక్ వచ్చింది కాబట్టి టేబుల్ టెన్నిస్ అనేది ఏ కంట్రీకి నేషనల్ గేమ్గా ఉంది అయితే మనం చైనా అయితే ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. చైనాకి నేషనల్ గేమ్ వచ్చేసి టేబుల్ టెన్నిస్. ఇదండి టాపిక్. సో ఇది లాస్ట్ టాపిక్ అండి. సో వీడియో అయిపోయింది. నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. PDF రూపంలో అయితే ఇక్కడ ఈ టాపిక్ PDF రూపంలో కూడా అవైలబుల్ ఉంది, డిస్క్రిప్షన్లో ఉంది, డౌన్లోడ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.